బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై ఢిల్లీ వేదికగా నేడు కీలక సమావేశం జరగబోతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపొచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ భేటీలో కృష్ణా గోదావరి జలాల నీటి వివాదాలపై చర్చించనున్నారు. ఇందులో ప్రధాన అంశంగా బనకచెర్ల ప్రాజెక్టుపై డిస్కస్ చేయనున్నారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని వెంటనే ఎజెండాను సవరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసింది. నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో నీటి పంపకాలే ప్రధాన ఎజెండాగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మీటింగ్ ని నిర్వహిస్తున్నారు. అయితే సీఎంల భేటీలో తెలంగాణ ప్రయోజనాలపై ఏ మేరకు గళం వినిపిస్తారు, ఏపీని ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సమావేశంలో నీటి వాటాలపై వాదన వినిపిస్తారా లేక చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నదే అసలు పాయింట్. కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఎలా సాధిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధుల కేటాయింపు, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు లాంటి అంశాలపై చర్చిస్తారు. బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు ఆయనతో పాటుగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ రోజు మధ్యాహ్నం 2:30కు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. అయితే తెలంగాణ తన గళాన్ని ఏ విధంగా వినిపించబోతుంది అంటే బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మీటింగ్ అవసరం లేదు అనేది కూడా అభిప్రాయపడుతుంది. సో ఈ రోజు జరిగే మీటింగ్లో ఏం చర్చించబోతున్నారు అనుకోవచ్చు? రతిక, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2:30 అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగబోతోంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ కూడా లేఖలు రాసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి వారి వారి డిమాండ్లను ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ అలాగే అపెక్స్ కౌన్సిల్లో వారి యొక్క డిమాండ్లను ఉంచబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశం కీలకంగా మారింది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కోరుతుంటే అనుమతులు ఇవ్వద్దు, అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇరు రాష్ట్రాల జల వివాదాల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకుని ఇప్పుడు ఈ రోజు జరిగే సమావేశానికి రావాలంటూ కూడా లేఖలు రాశాయి. ఇక జలశక్తి శాఖ ముందు తమ డిమాండ్లను వినిపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సిద్ధమయ్యాయి. బనకచెర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండాగా సమావేశంలో చర్చ జరగాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. అదే రేపు ఈ రోజు ఏదైతే సమావేశం జరగబోతుందో ఆ సమావేశంలో సింగిల్ ఎజెండాగా బనకచెర్ల ప్రాజెక్టు ఉండే విధంగా దానిపైన చర్చ జరగాలనేది ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ దానిపైన చర్చ జరిపితే కొన్ని అనుమానాలకు ఊహాగానాలకు తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఒకటి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులను అలాగే అధికారులను కూడా కలిసి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కానీ మరోవైపు నిధులను విడుదల చేయాలంటూ పలుమార్లు కలిసాం. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు కానీ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. మరోవైపు పాలమూరు డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంపై గతంలో కూడా కలిసాము. ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్లమెంట్ వేదికగా దీనిపై స్పందించినప్పటికీ కూడా
ఎంపీలు అడిగినప్పటికీ కూడా దీనిపై సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక డిమాండ్లను ఉంచబోతున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడంపై ప్రతిపాదన పంపింది తెలంగాణ ప్రభుత్వం. అయితే వీటిపైన రెండు రాష్ట్రాలు అటు బనకచర్ల పైన ఏపీ ప్రభుత్వం, ఇటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి నిధులు, అలాగే పర్యావరణ అనుమతులు, త్వరితగతిన నిర్మాణాన్ని వీటిపై అన్ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులన్నీ కూడా విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం అనే డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి ఉంచబోతున్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఆ బనకచర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపితే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించడం కుదరదు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు. దానికి సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ఏదైతుందో సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ సిడబ్ల్యూసి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు. కాబట్టి వాటిని ఉల్లంఘించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సమస్యను జటిలం చేయొద్దు అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంటే కేవలం నీటి కిందికి వచ్చే నీటిని మాత్రమే మేము ఒడిసి పట్టుకుని ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం తప్ప తెలంగాణకు ఎక్కడ అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదనేది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అంటే గోదావరి మిగులు జలాలు ఏవైతున్నాయో అవి కూడా మాకు కూడా అవసరం. కాబట్టి ఆ మిగులు జలాలను స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఆ నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే, అంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు కావాలి. కేంద్ర సహకారం లేదే ఈ ప్రాజెక్టు నిర్మించడం అనేది కష్టంగా మారుతుంది. కాబట్టి పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు విడుదల చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి ఆ మిగులు జలాలు ఏవైతున్నాయో గోదావరి మిగులు జలాలు మేమే స్టోరేజ్ చేసుకుని తెలంగాణకు వాడుకుంటాము. ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు ఇస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం వాటిల్లుతుందనేది ఏపీ తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. మొత్తంగా చూసుకుంటే రోజు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా చర్చలు జరుగుతాయనేది కూడా చూడాల్సి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఈ రోజు మధ్యాహ్నం 2:30కు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచర్ల వివాదానికి సంబంధించి హాజరవబోతున్నారు. అయితే తెలంగాణ మాత్రం జనరల్గా నీటి పంపకాల గురించి తన గళాన్ని వినిపించబోవాలి అంటూ కూడా తెలంగాణ అయితే భావిస్తుంది. అయితే ఈ రోజు మీటింగ్లో ఏం చర్చించబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది.